శ్రీ శుభంకరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం. వేదిక బతుకమ్మ ఘాట్, ప్రగతినగర్, హైదరాబాద్. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 10వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, సోమవారం. తిథి పంచమి. ఉదయం 9:54 వరకు. నక్షత్రం పునర్వసు. రాత్రి 2:29 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు. అమృతకాలం రాత్రి 11:07 నుంచి 12:38 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 5:23. ఈరోజు విశేషం కార్తీక సోమవారం. పవిత్రమైన కార్తీక మాసంలో సోమవారం రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది అత్యంత విశేషమైన శుభకరమైన పరిణామం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కార్తీక సోమవారంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రోజును శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలాంటిది శివునికి, విష్ణువుకి ఇద్దరికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో సోమవారం రావడం వలన ఈ రోజుకు అపారమైన శక్తి లభిస్తుంది. ఈ రోజున భక్తితో చేసే ఏ చిన్న పూజ అయినా, వెలిగించే ఒక్క దీపమైన కొండంత పుణ్యఫలాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని శాస్త్రవచనం. అంతేకాకుండా ఈరోజు దేవతా గణాధిపత్యం వహించే సాక్షాత్తు శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం కూడా కలిసి రావడం మరో గొప్ప విశేషం. పునర్వసు నక్షత్రం దైవత్వం, మంచితనం, ఓర్పు, ధర్మానికి సంకేతం. ఈ నక్షత్రం రోజున చేసే పూజల వల్ల కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చును. ఈ రోజున కార్తీక సోమవారం పునర్వసు నక్షత్రం కలవడం వలన ఇది శివకేశవుల అనుగ్రహాన్ని ఏకకాలంలో అందించే హరిహర యోగంగా చెప్పవచ్చు. శివుని అనుగ్రహంతో పాపాలు, కష్టాలు తొలగిపోతే శ్రీరాముని అనుగ్రహంతో కుటుంబంలో ధర్మం, శాంతి నెలకొంటాయి. ఈరోజు ఆచరించాల్సిన సరళమైన, శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూజ. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ముందుగా సూర్యునికి నమస్కరించి రాగి చెంబుతో నీటిని అంటే అర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది. తర్వాత ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగించి శివుని పటానికి లేదా లింగానికి గంధం, కుంకుమ, అక్షతలు, ముఖ్యంగా మారేడు దళాలు సమర్పించాలి. మారేడు దళం అందుబాటులో లేకపోతే ఉన్న పుష్పాలతో భక్తిగా పూజించాలి. వీలైతే దగ్గరలోని శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకం చేయించడం లేదా కనీసం దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. అభిషేకం చేయిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. పూజలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఈరోజు పునర్వసు నక్షత్రం కాబట్టి శివ పూజ అనంతరం శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనే మంత్రాన్ని లేదా శ్రీ రామాష్టకం వంటి విష్ణు స్తోత్రాలను పఠించడం వల్ల అదనపు శుభ ఫలితాలు, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. సాయంకాలం పూజ. కార్తీక మాసం మొత్తం దీపారాధనకు సంబంధించింది. అందులోనూ కార్తీక సోమవారం నాడు సాయంత్రం దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సూర్యాస్తమయం తరువాత ప్రదోష కాలంలో ఇంట్లోని దేవుని గదిలో తులసి కోట వద్ద తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. దగ్గరలోని శివాలయంలో నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపాలను వెలిగించడం మహాపుణ్యకార్యం. 3, 5, 11 లేదా 365 వత్తులను వెలిగించడం ఆనవాయితీ. శివాలయంలో దీపారాధన చేయడం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జ్ఞాన కాంతి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామంది భక్తులు ఈరోజు సంపూర్ణ ఉపవాసం లేదా నక్తం ఉంటారు. సాయంత్రం పూజ, దీపారాధన, నక్షత్ర దర్శనం అనంతరం ఉపవాసాన్ని విరమిస్తారు. స్వామికి పండ్లు, పాలు లేదా పరమాన్నం నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. పేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం లేదా దీపదానం చేయడం చాలా శ్రేష్టం. ఈరోజు పూజ వలన కలిగే అద్భుత ఫలితాలు. ఈ విధంగా కార్తీక సోమవారం నాడు పునర్వసు నక్షత్రం రోజున ఆ శివకేశవులను భక్తితో ఆరాధించడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు నశించి మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా చంద్రుని సంబంధిత బాధలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తిలో ఎదురవుతున్న అకారణ ఆటంకాలు, శత్రు బాధలు తొలగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోయి ఐశ్వర్య సిద్ధి, ధనలాభం కలుగుతుంది.
శ్రీరాముని ఆశీస్సులతో కుటుంబంలో అనవసరమైన కలహాలు, భేదాభిప్రాయాలు తగ్గి సుఖ సంతోషాలు, ఐకమత్యం, ధర్మబద్ధమైన జీవితం నెలకొంటాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది. ఈ పవిత్రమైన అరుదైన కలయిక ఉన్న రోజున ఆ హరిహర స్వరూపుల సంపూర్ణ కృప మీ అందరిపై ఉండాలని మనస్సారా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంగారపు వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు తక్కువముఖం పడతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నిరుత్సాహం వదిలిపెట్టి పనిచేస్తే శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక యోగాలు ఉన్నాయి. శత్రు భయం ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. ఏ విషయమైనా సంకోచం లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇష్టదేవతా ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి భూ, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. పనుల్లో అశ్రద్ధ పనికిరాదు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహించకుండా చూసుకోండి. మనోధైర్యంతో ఉండండి. ఏమాత్రం పొరపాటు జరిగినా ఫలితం చేజారుతుంది. మనోధైర్యం అవసరం. పట్టుదలతో ముందుకు సాగితే సమస్యలు రావు. విజయం లభిస్తుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. సమాజంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఒత్తిడిని జయించాలి. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. ఒక విషయంలో లాభం చేకూరుతుంది. మంచి జరుగుతుంది. వ్యక్తిగతమైన ఎదుగుదలకు ఇది సరైన కాలం. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శారీరకంగా బలపడతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. బద్దకిస్తే పనులు ఆలస్యం అవుతాయి. వ్యతిరేకత ఉంటుంది. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మొహమాటం వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కార్యదీక్షతో ప్రయత్నిస్తే కానిదంటూ ఉండదు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. అభీష్ట సిద్ధి. ప్రయత్నపూర్వక విజయం దక్కుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. అడ్డుపడేవారు పక్కకు తొలగుతారు. ఉత్సాహంతో ఆలోచిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగుతాయి. ముఖ్య వ్యవహారంలో ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొంటారు. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందడం మంచిది కాదు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. దైవ చింతనం ఉంటుంది. విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. తిరుగులేని శుభకాలం. మీ ఆలోచనలే మీ విజయానికి బాటలు వేస్తాయి. ప్రశంసలు పురస్కారాలు లభిస్తాయి. అభిమానులు పెరుగుతారు. స్వల్ప ప్రయత్నంతో పనులు పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి జ్ఞానాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసిరావు.
ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. వస్త్ర ప్రాప్తి. ఏకాగ్రతతో ముందుకు వెళ్తే అపజయం అనేది ఉండదు. కొందరు ఇబ్బంది పెట్టాలని చూసినా అంతిమంగా విజయం మీదే. తలచిన ఫలితమే వస్తుంది. కాబట్టి మంచి జరగాలని కోరుకోండి. అవమానాలు ఉన్నా గౌరవం దక్కించుకుంటారు. సమయస్ఫూర్తితో మాట్లాడాలి. తప్పులెన్నే వారుంటారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం పూజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. శీఘ్ర కార్య సిద్ధి. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. మనోబలం రక్షిస్తుంది. చెడు ఊహించవద్దు. కృషికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఓర్పుతో వాటిని అధిగమించండి. ఆశించిన ఫలితం వస్తుంది. ఖర్చు పెరిగే సూచన. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. శివారాధన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. పనిలో లోపం లేకుండా ప్రయత్నించండి. తగినంత గుర్తింపు వస్తుంది. బాధ్యతాయుతమైన ఆలోచనలు అవసరం. ధనలాభం వాహన యోగం ఉన్నాయి. అనుకోకుండా ఒక లాభం వస్తుంది. గృహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తి అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సూర్య ధ్యానం శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుంది. బుద్ధి బలంతో ముందుకు సాగండి. మొహమాటం పక్కన పెట్టి విజయం కోసం పాటుపడాలి. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ధనయోగం ఉంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. చెడు భావనలను పక్కన పెట్టాలి. శుభయోగం దగ్గరలోనే ఉంది. వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. సాయి నామాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంట బయట కీర్తి ప్రతిష్టలను పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. జ్ఞానం సంతృప్తి లభిస్తుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. డబ్బు చేతిలో ఉంటుంది. రుణాలు తీరుతాయి. కీర్తి వృద్ధి. చిరకాల వాంఛ ఒకటి నెరవేరుతుంది. ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలి. కల సాకారం అవుతుంది. పట్టుదల అవసరం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. అదృష్ట యోగం ఉంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. సంపదలు సమకూరుతాయి. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. తగినంత ప్రతిఫలం వస్తుంది. సంతృప్తికరమైన విజయం లభిస్తుంది. సత్సంగం సదోష్టి వంటివి ఉంటాయి. తార్కికంగా ఆలోచించి శాశ్వతమైన పరిష్కారాలను కనుక్కుంటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఇష్ట దైవారాధన విశేషమైన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమః శివాయ. 20వ రోజు కార్తీక పురాణం వ్రత కథ పూజా విధానం పాటించవలసిన నియమాలు. 20వ అధ్యాయం. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలననే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ విశేషములు కలవా అనే సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అనెను.
ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుము అని ఆ కథా విధానమును ఇట్లు చెప్పిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టావు. కార్తీక మహత్యం నీకు ఆమూలాగ్రము తెలుసు, కాబట్టి నాకు దానిని వివరింపుము అని కోరారు. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుడు చేత ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదములతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయాలందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుతూ ఉండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచూ ఉండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకుని పరమలోభి అయి చోరుల్ని చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు ఆ దొంగలు కొల్లగొట్టుకొచ్చిన ధనములు సగం వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహుల్ని చేయుచుండెను. ఇటులా కొంతకాలం జరుగుగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంభోజ రాజు నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని గూఢచారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటిపక్షము వారిది కబలాన్వితులుగా ఉండుట చేత, తాను బలహీనుడుగా ఉండుట చేత విచారించి ఏమాత్రమూ భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతుల్ని పొరిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి వింశాధ్యాయము 20వ రోజు పారాయణం సమాప్తం. మహాగొప్పదైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని భాగాలుగా వీడియోల ద్వారా మీకు అందిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలో మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.